హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. కార్తీక పౌర్ణమి రోజు దేవుడి గుడిలో దీపం పెట్టడానికి తీసుకెళ్లాల్సిన వస్తువులు అయితే నేనైతే చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు అనేసి అండ్ కార్తీక మాసంలో అని నేనైతే ఈ వీడియో అయితే తీసుకుని ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులు అయితే ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను. చూడండి, ముందుగా మనకి కుంకుమ, ఫస్ట్ కుంకుమ అండ్ ముందుగా మనకి ఏంటంటే మనం పూజ అయితే కింద కూర్చొని చేసుకోలేదు కదా, సో మనం పేపర్ మీద కూర్చొని చేసుకోవాలి. లేదంటే ఒక మ్యాట్ చిన్నది ఉంటే అదైతే తీసుకెళ్ళండి. సో మ్యాట్ మీద కానీ పేపర్ మీద కానీ కూర్చోండి. నేనైతే పేపర్ అయితే తీసుకెళ్తున్నాను. ముందుగా పేపర్ వేసుకుని కూర్చున్న తర్వాత పూజ అయితే చేసుకోవాలి కదా, సో పేపర్ తీసుకెళ్తున్నాను. ముందుగా పేపర్, ఆ తర్వాత కుంకుమ అండ్ పసుపు. కనిపిస్తుందా? పసుపు. ఆ తర్వాత మనకు కావాల్సింది దీపం వెలిగించడానికి ఉసిరికాయలు. చాలా మంది కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం మాత్రమే పెడతారు కదా, సో నేనైతే కొన్ని ఉసిరికాయలు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఉసిరికాయ దీపం పెట్టడానికి అయితే నేను తీసుకెళ్తున్నాను. లేదంటే మీరు ప్రమిదలో పెట్టుకోవాలి అని అనుకుంటే ఒక ప్రమిదలు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీపం ముట్టియడానికి కావాల్సింది, దీపం వెలిగించడానికి కావాల్సింది ఆవు నెయ్యి లేదంటే ఆయిల్, నువ్వుల నూనె ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే 2 తీసుకెళ్తున్నాను. నేనైతే 2 తీసుకెళ్తున్నాను. సో మీరు ఏది తీసుకెళ్ళాలనుకుంటే అది తీసుకెళ్ళడానికి అయితే నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేనైతే ఆవు నెయ్యి మాత్రమే తీసుకెళ్తాను. నెక్స్ట్ అగ్గిపెట్ట అండ్ మనకి ఒత్తులు కావాలి కాబట్టి నేనైతే పువ్వొత్తులు, అంటే మనకి ఉసిరికాయ దీపం పెట్టడానికి పువ్వొత్తులు మాత్రమే యూజ్ అవుతాయి కదా, సో అవి పొడుగున్న ఒత్తులు మనకి వాడలేదు కాబట్టి పువ్వొత్తులు అయితే నేను తీసుకెళ్తున్నాను ఒక ప్యాకెట్. సో మీరు కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా పువ్వొత్తులు పెట్టుకోండి. ఉసిరికాయ దీపం పెట్టుకునే వాళ్ళు, లేదు అంటే నార్మల్గా విడిగా తీసుకునే వాళ్ళు విడిగా తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ అగరబత్తీలు లేదంటే ధూప్ స్టిక్స్, మీరు ఏదైనా తీసుకెళ్ళొచ్చు. నేనైతే 2 తీసుకెళ్తున్నాను. అంటే మీకు ఆప్షనల్ చూపిస్తున్నాను, అగరబత్తీలే తీసుకెళ్ళాలని ఏం లేదు. సో ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు కానీ 2 ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ నైవేద్యం పెట్టడానికి నేనైతే జీడిపప్పు అయితే తీసుకెళ్తున్నాను, కాజు అండ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తాను. నేను అంటే ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి మాత్రం చెప్తున్నాను, ఇది నైవేద్యం పెట్టడానికి మాత్రం తీసుకెళ్తాను. అండ్ ముందుగా మనకి ఏంటంటే వాటర్, మనము పద్మ ముగ్గు వేయడానికి అనేసి పద్మ ముగ్గు వేయాలి కదా దీపం పెట్టడానికి, సో దానికోసం కింద అలకాలి కాబట్టి సో వాటర్ అయితే తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత అక్షింతలు ఖచ్చితంగా అక్షింతలు వేయాలి. పువ్వులు అక్షింతలు వేయాలి కాబట్టి పువ్వులను అక్షింతలు 2 ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఓకేనా? మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. ఆర్తి కర్పూరం ఉంటుంది కదా, సో ఆరతి ఇవ్వడానికి అయితే ఆర్తి కర్పూరం బిళ్ళలు అయితే నేనైతే తీసుకెళ్తున్నాను. ఇందులో పచ్చ కర్పూరం ఉంది కింద, అయినా ఆరతి బిళ్ళలు ఉన్నాయి, మీ ఇష్టం అండి. మీరు పచ్చ కర్పూరం తీసుకెళ్తే పచ్చ కర్పూరం, లేదంటే ఆరతి బిళ్ళలు తీసుకెళ్ళాలంటే ఆరతి బిళ్ళలు అయితే తీసుకెళ్తున్నాను. అండ్ గంట కోసం గంట ఫైనల్. అండ్ నేను నైవేద్యం కోసం బెల్లం కూడా తీసుకెళ్తున్నాను. జీడిపప్పు అది అన్నాను కదా, నైవేద్యం కోసం నేను బెల్లం కూడా తీసుకెళ్తున్నాను. 2 అయితే పెడతాను అనమాట. ఇక్కడ ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి కాబట్టి దీపం కూడా, సో ఇవి 2 అయితే తీసుకొని వెళ్తున్నాను నేను. అండ్ ఫైనల్గా కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి మర్చిపోకుండా. ఇవైతే నేను అన్ని ముందుగా ఒక రోజు ముందే నైట్ సిద్ధం చేసుకొని నేను ఒక కవర్లో కానీ బ్యాగ్లో కానీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను. ఆ తర్వాత రెడీ అయ్యి తొందరగా వెళ్ళిపోవచ్చు కదా, అది తీసుకోలేదని మర్చిపోయి మళ్ళీ టెన్షన్ పడి హడావిడిలో ఎందుకు అనేసి ముందు రోజున అయితే నేను అవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటాను పూజ అయిపోయిన తర్వాత. అండ్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి ఏంటంటే ఒక నైఫ్, ఒక సీజన్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మేబీ యూజ్ అవ్వచ్చు. మేబీ నిమ్మకాయ దీపం పెట్టాలనుకునే వాళ్ళు, లేదంటే కుంకుమ పసుపు అలాంటివి కట్ చేసుకోవాలి అని అనుకుంటే 2 ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని వస్తాం. అండ్ ఫైనల్గా మనము హ్యాండ్ కర్చీఫ్ కానీ ఒక నాప్కిన్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకి ఆయిల్ అంటుతుంది లేదంటే నెయ్యి అంటుతుంది కాబట్టి, సో తుడుచుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కదా. సో నేనైతే ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను. మీకు ఎలా అనిపించింది వీడియో? మీ అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు కనుక ఇది వీడియో యూజ్ అయింది అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.